విశాఖ సిటీలో శనివారం ఆదివారం వస్తుందంటే చాలు కొందరు యువకులు బైక్ రేసులతో చెలరేగిపోతున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రజలు వాహన చోదకుల గుండెలు గుబేల్మంటున్నాయని ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు విశాఖ బీచ్ రోడ్డుకే పరిమితమైన బైక్ రేసులు నగరంలోకి సైతం వచ్చేయడం ఆందోళన కలిగిస్తుంది. 3 టౌన్ స్టేషన్ పరిధిలో గల సంపత్ వినాయక దేవస్థానం రోడ్డు బైకర్ల అడ్డాగా మారిపోయిందనే చెప్పాలి. ఇటీవల వీకెండ్స్ లో ఇక్కడ పలు ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు ఒక్కసారిగా బైక్ రేసింగ్లకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా గ్రూప్ నిర్వహిస్తున్న యువకులు ఇక్కడ వీరంగం వేస్తున్నారని సమాచారం. టౌన్ ఎంఆర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆర్కే బీచ్ రోడ్డులో తరచూ బైక్ రేసులు జరగడం తెలిసిందే. ట్రాఫిక్ పోలీసులు దాడులు చేసి బైక్లు స్వాధీనం చేసుకుని యువకులు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేస్తున్నారు. కానీ మళ్లీ బైక్ రేసులో మామూలు అనే రీతిలో పరిస్థితి ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా తల్లిదండ్రులు వారి పిల్లలకు ఖరీదైన బైకులు కొనివ్వడం ఇక్కడ తీవ్ర దుమారం రేపుతుంది. ఈ బైక్ రేసుల సమయంలో ప్రమాదాలు సైతం జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతుంది. బైక్ రేసింగ్ చేస్తున్న వారిని డ్రైవింగ్ లైసెన్స్లను సస్పెండ్ చేయాలని పలువురు కోరుతున్నారు. అర్ధరాత్రి కొంతమంది యువకులు ఇటీవల ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో స్పెషల్ డ్రైవ్ చేసి కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఏడీసీపీ ట్రాఫిక్ కె ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సిఐ ఎస్ అమ్మినాయుడు, ట్రాఫిక్ ఎస్ఐ ధనంజయ నాయుడు, ఎంఆర్పేట ట్రాఫిక్ ఎస్ఐ సిహెచ్ ఉమామహేశ్వరరావు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బీచ్ రోడ్, స్వర్ణభారతి జంక్షన్ల వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కొంతమంది యువకులు వారి వాహనాలకు మోడిఫైడ్ సైలెన్సర్లు ఉపయోగిస్తూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ అరుచుకుంటూ ర్యాష్ డ్రైవింగ్ చేయడం గుర్తించారు. అనంతరం 15 మందిపై కేసులు నమోదు చేశారు. విశాఖపట్నం బీచ్ రోడ్ లోన మరియు స్వర్ణభారతి ఏరియాల్లో కొంతమంది కుర్రవాళ్ళు మోటార్ సైకిల్ తాలూకు సైలెన్సర్లు పీకేసి దాంతో పెద్ద శబ్దాలు చేస్తూ బైక్ రేసింగ్ చేస్తూ ప్రజలని భయభ్రాంతులు గురి చేస్తున్నారన్న సమాచారం మీద మేము మన 2 టౌన్ సిఆర్ అమ్మినాయుడు గారు, ధనంజయ నాయుడు, ఉమామహేశ్వరరావు మరికొన్ని సిబ్బందితో విశాఖపట్నం బీచ్ రోడ్ లోన స్వర్ణభారతి జంక్షన్ లో మేము స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి సుమారు 15 వెహికల్స్ వరకు మేము పట్టుకోవడం జరిగింది. ఆ కుర్రాళ్ళను కూడా పట్టుకున్నాం. వీళ్ళందరినీ తీసుకొని వచ్చి 281 BNSA కింద ఒక 6 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కోర్టులో పెడతాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇక మీదట కూడా బైక్ రేసులు కండక్ట్ చేసిన తాలూకు ఇన్ఫర్మేషన్ ఎవరైనా ప్రజలు మాకు స్వచ్ఛందంగా మా కంట్రోల్ రూమ్ కి గానీ మా ట్రాఫిక్ పోలీస్ గానీ చెప్తే మేము డ్రైవ్స్ కండక్ట్ చేసి ఈ స్పెషల్ డ్రైవ్స్ శనివారం ఆదివారం కాకుండా ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చినా కూడా కండక్ట్ చేసి బైక్ రైడర్స్ ఎవరైతే వీళ్ళు రేసెస్ చేస్తూ ప్రజల్ని భయభ్రాంతికి గురి చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుని అవి తగ్గించడానికి మేము శాయశక్తులా కృషి చేస్తామని మీ విధంగా తెలియజేస్తున్నాం. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు తెలియజేసి ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తారని మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.